తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా మా నిరుద్యోగులకు అండగా ఉన్నాం. ఈ అరాచకాన్ని సహించబోం. త్వరలోనే ఉద్యమ పోరాటానికి దిగుతాం. నిరుద్యోగుల పక్షాన మేము నిలబడతామని చెప్పే విషయాన్ని నేను ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలను కూడా అమలు చేయాల్సిన అవసరం. ఈరోజు తాండూరు పరిస్థితి చూస్తే మరి ఎంత అధ్వానంగా తయారైందో మనకు అందరికి కూడా తెలుసు, పాత్రికేయ మిత్రులకు కూడా తెలుసు. మరి ఎంతో మంది పత్రికలు ఈరోజు న్యూస్ కూడా రాయడం మనం చూసినాం. ఈరోజు తీరని అన్యాయం చేసిన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా తాండూరులో చూసినట్టయితే మరి 8 నెలల్లో మరి ఏ ఒక్క కొత్త పనిని తెచ్చినారో నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి నేను తెచ్చిన 1682 కోట్ల రూపాయల నిధులనే ఈరోజు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. మొన్న జూనియర్ కాలేజ్ విషయమే కావచ్చు, మరి అదేవిధంగా కరెంట్ కోట్ రోడ్ కావచ్చు, ఇంకా వాళ్ళు ఏవేవైతే పనులకు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను తీసుకొచ్చిన పనులనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. చేతకైతే లేదు ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది, మున్సిపాలిటీ పరిస్థితి అంతకంటే ఘోరంగా తయారైంది. ఈరోజు ఎవ్వరి బాధలు కూడా పట్టించుకోనికే ఈరోజు ఎవరికి కూడా సమయాన్ని కేటాయించట్లేదు. ప్రజలను గాలికి వదిలేసిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు నేను ఇది కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, తాండూరు నియోజకవర్గానికి మేము ఎన్నైతే నిధులు తీసుకొచ్చినామో అన్ని నిధులు, అన్ని పనులను కూడా వాళ్ళు చేయవలసిందే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. అంతేకాకుండా నేను తాండూరు ప్రజల తరఫున, తాండూరు రైతుల తరఫున, తాండూరు నిరుద్యోగుల తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మీరు చెప్పిన మాటను మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు వీళ్ళందరి తరఫున నేను తాండూరు ఎమ్మెల్యే గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి మీరు చెప్పిన ప్రతి హామీని మీరు చేయవలసిన అవసరం ఉంది. తప్పకుండా ఈరోజు చూసినట్టయితే మన తాండూరు పరిస్థితి ఈరోజు శాండ్ మాఫియా, ఈరోజు గనుల మాఫియా, సెటిల్మెంట్ల మాఫియాగా తయారైతా ఉంది. దీనిపైన మేము తప్పకుండా చూస్తూ ఉన్నాం. ఎంతో మంది ప్రజలు ఎన్నో విషయాలను ఈరోజు వాపోతా ఉన్నారు. ఇదొక ప్రజల పాలన లాగా లేదు. ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనో ఆ విధంగా అన్ని కూడా చేస్తూ ఉన్నారు. తాండూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని కొత్త పద్ధతులను ఈరోజు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు ఈరోజు అవలంబిస్తున్న విషయాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము తప్పకుండా చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యే గారికి సూచిస్తా ఉన్నాం కూడా, మరి మీరు మీ ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మీ కుటుంబ సభ్యులను మీరు అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఏవేవైతే జరుగుతూ ఉన్నాయో, ఇసుక మాఫియా కావచ్చు, గనుల మాఫియా కావచ్చు, ఈ మైనింగ్ వ్యవహారాల్లో కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, వీటన్నిటిపైన మీరు దృష్టి తీసేసి తాండూరు అభివృద్ధి పట్ల, తాండూరు ప్రజల సంక్షేమం పట్ల మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నా. అని వాళ్ళు చెప్పినట్టు కక్షపూరిత రాజకీయాలు కావచ్చు, అదేవిధంగా మీరు ఈ విధంగా ప్రజలకు ఇబ్బంది పెడితే తాండూరు ప్రజలందరం కూడా ఏకమై తప్పకుండా మీకు బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు చూసినట్టయితే గతంలో మరి గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన ఎంతో మంది కాంట్రాక్టర్లకు ఈరోజు పేమెంట్లు కూడా రాని పరిస్థితుల్లో ఉంది. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మరి వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు పెట్టి మరి అభివృద్ధి పనులు చేస్తే ఈరోజు కక్షపూరితంగా మరి వాళ్లకు రావాల్సిన డబ్బులు ఇప్పటికీ దాదాపు సంవత్సరం కావస్తున్నా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తలేదు. తప్పకుండా దానిపైన కూడా మేము ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు త్వరలో మరి గతంలో ఎవరెవరైతే గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినారో ఆ కాంట్రాక్టర్లకు అందరికీ కూడా బిల్లులు చెల్లించే విషయంలో మీరు శ్రద్ధ చూపించాలి. మీరు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తారా, ఇంకా ఏం చేస్తారా తెలియదు. తప్పకుండా మీరు తొందరలో మరి వీళ్ళందరికీ కూడా బిల్లులు వచ్చే విధంగా మీరు చర్యలు చేపట్టాలి. వాళ్ళ సొంత ఇంటికో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల ఇంటికో వాళ్ళు పనులు చేసుకోలేదు. గ్రామాల అభివృద్ధి కోసం, తాండూరు అభివృద్ధి కోసం వాళ్ళు పనులు చేసిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను.